వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొల్లం శ్రీ హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున హాజరయ్యి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా శ్రీ సీతారామస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సుధీరాచార్యులు ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ భద్రాద్రిలో వల్లే గరుడ వాహనం, శేష వాహనం, సూర్యప్రభ వాహనంపై శ్రీ హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం కల్పించినట్లు తెలియజేశారు. రామమిందేవరశ్యామం రాజీవాయచలోచనం జాఘోషే నృజరారాతిం జానకి రమణం భజే. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. మన గుండుగొల్లం గ్రామంలో వేంచేసినటువంటి హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ 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 సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష అర్చనలు, అట్లాగే స్వామివారికి విశేషంగా ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేకించి మన దేవాలయంలో భద్రాచలంలో జరిగినట్లుగా 3 వాహనాల మీద స్వామివారి యొక్క దర్శనం ఇవ్వటం చాలా విశేషమైనటువంటి ఫలితం. ఇక్కడ ముందుగా స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి లోపలికి రాగానే గరుత్మంతుడి మీద స్వామివారిని దర్శనం, అట్లాగే శేషవాహనం మీద, సూర్యప్రభ వాహనం మీద స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. అట్లాగే ఉదయం 10 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష తులసీదళ సహస్రనామార్చన, గరుడోత్సవ కార్యక్రమాలు ఈరోజు విశేషంగా జరగటం మనందరూ కూడా అదృష్టం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మన గుండుగొల్లం గ్రామంలో గత 133 సంవత్సరాల నుంచి స్వామివారు మా అందరికీ అద్భుతమైన అవకాశం. మేము పుట్టినప్పుడు, పుట్టిన తర్వాత అందరికీ కూడా అవకాశం ఇస్తారు. ఇటువంటి అవకాశం ముక్కోటి ఏకాదశి రావడం అనేది చాలా అదృష్టం మా అందరికీ. మా అర్చక స్వామి పుణ్యం అని మా స్వామికి ఇక్కడ మా సకల దేవతలు దర్శనం ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. చాలా బాగా జరుగుతుంది. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నేవీ సైనికులకు చిక్కిన మత్స్యకారుల కుటుంబ సభ్యులను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు మత్స్యకార కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. మత్స్యకారులు విడుదలకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారులు క్షేమ సమాచారం, ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు ఆదుకునే విధంగా చర్యలు చేపడుతుందని తెలియజేశారు. మంది మత్స్యకార సోదరులు అనుకోని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జైల్లో ఉన్నారు. వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఉంటాయి వాళ్ళు మన ప్రదేశంలోకి వచ్చినప్పుడు మనోళ్ళు వాళ్ళని పట్టుకుంటారు. మనోళ్ళు బై మిస్టేక్ అడ్డినప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు. కాకపోతే 1-2 నెలల లోపు గతంలో వచ్చేవాళ్ళు బయటికి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పబ్లిక్ హాలిడేసు, కోర్టుల హాలిడేస్ వల్ల కొంత లేట్ అయింది వాస్తవం. ఇవాళ మన ఎంపీ గారు కానీ, శ్రీ భర్త గారు కానీ, అలాగే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, విజయనగరం ఎంపీ గారు,
మన కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారితో పాటు విజయనగరం కలెక్టర్ గారు అందరూ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ పని మీద ఉన్నారు. సో ఇవాళ మా పీసీ అప్పారావు గారు అడిగారు, డీజీ గారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని వదులుతాము, వాళ్ళని వదలమని ఏదో ఒక లెటర్ ఉంటేది, అది కూడా నేను ఇప్పిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సంఘం పెద్దలు కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం హెల్ప్ కావాలని కూడా పీసీ అప్పారావు గారిని లక్ష్మణ గారు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమి కూడా ఇబ్బందులు లేవు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు ఎవరో రాంగ్ చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేసే వాళ్ళని దగ్గర రానివ్వకండి. అక్కడ ఇండియన్ ఎంబసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఏదైతే వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి. వాళ్ళ మాటలు నమ్మొద్దు, అలాంటి వాళ్ళు దగ్గరికి కూడా రానివ్వద్దు. ఇలాంటప్పుడు కూడా రాజకీయాల్లో లబ్ధి పొందాలని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం, మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం మంచి పద్ధతి కాదు అది. అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. వాళ్ళు ఏదో ఏం చేసింది లేదు, ఏం పెట్టేది లేదు, కానీ ఎక్కడ కూడా రాజకీయాలు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంది. సో మీకు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, మేము ఆ పనిలో ఉన్నాం. ఎప్పుడెప్పుడని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎన్ని రోజులైతే ఉన్నారో మా డే 1 నుంచి ఈ రోజుకి అన్ని రోజులు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా. వాళ్ళ కుటుంబాలకు నెలకు 20,000 దాకా ఇవ్వండి వాళ్ళు వచ్చేంతవరకు, కానీ దాన్ని ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నాం. ఎంతో కొంత మేము కూడా సాయం చేయాలని చెప్పేసి మీ అసోసియేషన్ పెద్దలు నేను కలిపి కొంత ఆర్థికంగా మీకు సాయం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మళ్ళీ ఒకవేళ లేట్ అయినా ఇప్పటివరకు దానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టే, నేను నెలకు 20,000 వాళ్ళ కుటుంబాలకు ఇవ్వమని నేనే పంపించాను ప్రపోజల్. కలెక్టర్ గారు కూడా దానికి స్పందించి ప్రభుత్వాన్ని పంపించారు. అటు నుంచి ఒక ఆన్సర్ రాగానే ఆ సపోర్ట్ కూడా మీకు చేస్తాం. మేము కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మన ఎంబసీకి మనం తెలియపరుస్తాం. రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను, స్వేచ్ఛను హరిస్తుందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీ ప్రైవేటు సైన్యాలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లలో ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో దిక్కుతోచని ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ జగన్ ఫ్లెక్సీల వద్ద జంతు బలులు, రక్త తర్పణాలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతుందని దుయ్యబట్టారు. పౌరుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది దేశంలోనే అట్టడుగు స్థాయికి పోయాయి. అసలు 36వ స్థానంలో ఈ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సిగ్గు ఎగ్గు లేనట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జగన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, తనను విస్తృతంగా అభిమానించే అభిమానులు గ్రామాల్లో, పల్లెల్లో కూడా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేశారు. తర్వాత పండగలాగా ఆ జన్మదినాన్ని జరుపుకున్న సందర్భంగా అక్కడక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కడైతే అమ్మవారి ఊరేగింపుల్లో, తర్వాత మొక్కుబళ్ళు తీర్చుకున్న సందర్భంలో, జాతరలలో, తిరునాళ్లలో, పండగల్లో ఏ విధంగా పొట్టేళ్లను, కోళ్లను ఇవన్నీ కోసుకొని తింటారో, ఎలా విందు ఇస్తారో అలా కలిసికట్టుగా కొన్ని గ్రామాల్లో విందు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇది రాష్ట్రంలోనే మొదటిసారి అయినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ విష సంస్కృతిని పాటిస్తాందని ఒక పెద్ద ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు గారు మొదలుకొని కింది స్థాయి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని వ్యక్తులు. వీళ్ళకి గతం గుర్తు రాలే. అందుకనే రాజ్యాంగం పైన, రెడ్ బుక్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన తర్వాతనే వీళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయని చెప్పడానికి. గతంలో కూడా చంద్రబాబు ఎన్నికల్లో గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు, జంతుబలులు ఇచ్చి ఆయన ఫ్లెక్సీలకి ఇవి పూలహారాల్లాగా జంతువుల తలకాయలు
వేలాడదీయడం చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఒక సినిమా రిలీజ్ సందర్భంగా తల్వార్ని బహిరంగంగా తిప్పడం కూడా మనం చూసాం. అదేవిధంగా బాలకృష్ణ సినిమాల సందర్భంగా పొట్టేళ్లు కొట్టి ఆయన ఫ్లెక్సీల పైన రక్తాభిషేకం చేయడం కూడా గతంలో చూసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నారాయణ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నేవీ సైనికులకు చిక్కిన మత్స్యకారులు, వారి విడుదలకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం పౌర హక్కులను, స్వేచ్ఛను హరిస్తుందన్న వైసీపీ నేత మనోహర్ రెడ్డి. పోలీసులు అధికార పార్టీ ప్రైవేటు సైన్యాలు వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.